వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్వతి హోమ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మీ అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీరందరూ బాగున్నారా? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో చూస్తున్నారు కదా, మనము పల్లెటూరి పచ్చడి చేసుకోబోతున్నాం. విలేజ్ చట్నీ, విలేజ్ పచ్చడి అనమాట. ఎలా ఏంటి అనేది చూడండి ఫ్రెండ్స్. మనం కాస్త పల్లీలు వేంపి పెట్టుకున్నాము, ఒక చిన్న సగం కప్పు, అండ్ ఒక ప్యాన్ పెట్టుకున్నాము. సో ఫ్రెండ్స్ అన్నీ ఏగేలా ఒక పెద్ద ప్యాన్ పెట్టుకోండి. సో బాగానే పచ్చిమిర్చి తీసుకున్నాను. మేము స్పైసీనెస్ ఎక్కువ తింటాం. సో ఫ్రెండ్స్ ఎక్కువ వేస్తున్నాను. మీ ఇష్టం, మీకు తగ్గట్టుగా వేసుకోండి. అండ్ టమాటాలు ఒక 4 టమాటాలు ఫ్రెండ్స్ కట్ చేసి ఇవి కూడా వేసేసుకోవాలి. సో ఫ్రెండ్స్ దీంట్లో 1 by 1 అన్నీ వేసేసుకోవాలి. ఎల్లుల్లి రెబ్బలు అండ్ ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను ఫ్రెండ్స్. సో నేను ఇందులో పోపు పెట్టాను. పల్లెటూరు చట్నీ అంటే పోపు పెట్టుకోకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే పోపు పెట్టుకోరు. అయినా ఉట్టుటిగానే ఆయిల్ వేసుకొని పోపు పెట్టుకోవడం ఎందుకు, మగ్గడానికి ఒక్కటే ఆయిల్ వేస్తున్నాను. చూడండి, ఇందులోనే చింతపండు వేసేసుకోవాలి, ఇందులోనే వెల్లిపాయ రబ్బలు వేసేసుకోవాలి, ఒక ఉల్లిగడ్డ కోసి వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులోనే కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని కాస్త మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. ఇది సో మీరు ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి ఈ వీడియోలో అనిపించిందో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మంచి కామెంట్స్ పెట్టండి. ఎవరైనా పెట్టాలి అనుకునే వాళ్ళు మంచి కామెంట్స్ పెట్టండి. మీకు ఎవరైతే మంచి కామెంట్స్ రావో, పద్ధతి లేని వాళ్ళు వీడియో చూడకపోయినా పర్లేదు. సో ఫ్రెండ్స్ ఇది నేను చెప్పాల్సింది నా సబ్స్క్రైబర్స్కి కాదు, నేను పెట్టే వీడియో చూడాలి అని అనుకునే వాళ్ళ కోసం కాదు ఫ్రెండ్స్. కొంతమంది ఉన్నారు వాళ్ళ కోసం. సో మళ్ళీ ఒకసారి ఫైనల్గా చెప్పాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, కొత్తిమీర ఇదనమాట. సో ఇది మేము ఎక్కువ మా ఇంట్లో మా డాడీ వాళ్ళ ఇంట్లో, మమ్మీ వాళ్ళ ఇంట్లో ఇలా చేస్తారు పచ్చడి. కాకపోతే వాళ్ళు కాస్త ఇవన్నీ కలిపి ఉడకబెట్టేసి రామేస్తారు. నేను కాస్త మగ్గిచ్చి ఆ ఉడకబెట్టినట్టే కాస్త మగ్గిస్తున్నాను. వాటర్ వేయను ఫ్రెండ్స్. నేను అలా కూడా చేసుకోవచ్చు, వీళ్ళ కూడా చేసుకోవచ్చు. సో నేను 1 by 1 అన్నీ చెప్పాను కదా ఎలా వేసుకోవాలి, ఏం వేసుకోవాలని. ఇప్పుడు పల్లీలు వేస్తున్నాను ఫ్రెండ్స్. మిక్సీలో పల్లీలు వేసేసుకొని ఒక రౌండ్ కాస్త ఉప్పు వేసేసుకొని ఒక బాగానే తిప్పుకోవాలి. ఒక 2-3 తిప్పులు తిప్పేసుకొని తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఎల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి ఇవి ఫస్ట్ ఒకసారి మిక్సీ కొట్టుకోవాలి ఫ్రెండ్స్. దాని తర్వాత మళ్ళీ టమాటాలు వేసుకొని మిక్సీ కొట్టుకోవాలి. దాని తర్వాత లాస్ట్ ఫైనల్లో ఉల్లిపాయలు అలాగే ఉంచి అవి కొట్టాలి ఫ్రెండ్స్. ఇదనమాట. ఎందుకంటే నేను చేసే పచ్చడి బాగా మెదిగిపోకూడదు. రోట్లో అయినా కానీ మనం మిక్సీలు జార్లో అయినా కానీ తొక్కు పచ్చడిలా ఉండాలి. అంటే ఫైనల్గా దంచినట్టు చూడండి ఇలా ఉండాలి. ఎక్కువగా మ్యాష్గా పేస్టీగా అవ్వకూడదు ఫ్రెండ్స్. దరుకుగా అక్కడక్కడ గరుకుగా తగలాలన్నమాట. అంటే జస్ట్ క్రష్ చేసుకోవాలి అనమాట. చూడండి లాస్ట్ ఫైనల్లో ఉల్లిపాయలు ఉండేది, జస్ట్ క్రష్ చేసి తీసేస్తాను అంతే. ఇట్లా తిప్పేయడం, ఒక క్రష్ అంతే చేసేయడం అనమాట ఫ్రెండ్స్, అంతే. చూడండి ఇది ఫైనల్గా చట్నీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంతే ఈజీగా, చాలా సింపుల్గా ఉంది. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. తప్పకుండా మీరు అందరు ట్రై చేయండి. ఇది మనం పార్టీలో పెట్టుకోవచ్చు, ఇంట్లో పెట్టుకోవచ్చు, మన ఇంట్లో శుభకార్యాలకైనా, మన ఇంట్లో పండగల పవనాలకైనా, రోజు చేసుకున్న అన్నంలో కూడా సూపర్గా ఉంటుంది. ఏ అన్నమైనా పర్లేదు, జొన్న అన్నమా, లేకపోతే కొరల అన్నమా, బ్రౌన్ రైసా, ఏ రైస్ అయినా, వైట్ రైస్, మసూరి రైస్, ఏదైనా. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మేము ఇప్పుడు ఈ చట్నీని మేము దోశతో తినబోతున్నాం అనమాట. సో ఇడ్లీతో కూడా చాలా బాగుంటుంది. పొంగల్ అన్ని దానిలతో, టిఫిన్లతో బాగుంటుంది. పొంగల్ అయినా కానీ, పెసరట్టు అయినా కానీ, అండ్ ఇడ్లీ అన్నిటితో సూపర్ కాంబినేషన్. ఉత్తప్ప అయినా కానీ అన్నిటితో మంచి కాంబినేషన్ ఫ్రెండ్స్ ఇది. చూడండి. అండ్ దోశ ఎలా వేస్తున్నాను నేను మా ఇంట్లోన. సో చూడండి, చాలా ఈజీగా సింపుల్గా వేసేసుకొని ఒక్కటేసారి తిప్పేసేయాలి ఫ్రెండ్స్, అంతే. తిప్పిన దాని మీద మళ్ళీ తిప్పకూడదు, అంతే. ఇలా దోశ ఫ్రెండ్స్ మా ఇంట్లో మేము ఇలాగే ఒక పెద్ద దోశ ఇలా అనమాట. చాలా ఈజీ, చాలా సింపుల్. సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో అనిపించింది నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ ఫ్రెండ్స్. అండ్ చాలా గట్టిగా లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బటన్ క్లిక్ చేయట్లేదు, ఆల్ అనే బటన్ క్లిక్ చేస్తే మేము పెట్టిండే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది ఫ్రెండ్స్. సో మంచి వీడియోస్ మీ వరకు అందించాలనేది నా కోరిక. తప్పకుండా నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నాకు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఈ వీడియో చూసిన